నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు కొట్టే ఎల్లేష్. ఎల్లేష్. ఎట్లా ఉన్నదన్న మరి వ్యవసాయం మొత్తం ఇప్పుడు వడ్లు పోయే టైం కొంటురా మరి ఐకేపీ సెంటర్ అన్ని ముందస్తుగా ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా ఉన్నాయి వాస్తవాలు ఏంది అసలు? వాస్తవాన్ని చెప్పాలంటే ముందస్తు ఏర్పాటు చేసినా కూడా సరైన సౌకర్యాలు లేవు. ఐకేపీ సెంటర్లు అంటే నామకే వాసిగా ఉన్నాయి అన్నమాట. ఒక ఏంటి పరదాలు కప్పుకొని పరదాలు లేవు, స్థలాలు సరిగా చదును చేయకపోవడం, రోడ్ల మీద పోయడం, ఇదన్నీ ఇబ్బంది. టైం మళ్ళీ వాళ్ళు మ్యాచర్ రాకపోవడం, వడ్లు ఎండకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, వర్షాలు పడడం, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తా ఉంది కానీ సరైనటువంటి యంత్రాంగం అనేది సరిగా పనిచేయడం లేదు ఇక్కడ. అంటే జల్దీ లారీలు కావచ్చు, లోడ్లు కావచ్చు పోతలేవా? పోతలేవు. ఆరడం మనం వడ్లు అట్లా పోకుంటే రైతులకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంకా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్లనే రైతులను కొంచెం ధైర్యం చెప్పి ఇంకా మీరు కొంచెం ముందు ఆరబెట్టుకోండి తీసుకురండి అని చెప్పినా కూడా అట్లా చేయడం వల్లనే అవుతుంది తప్ప అధికారులు ఎవరు రావడం లేదు, చూడడం లేదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు ఏమో నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదు, ఏం చేయమంటారు, నన్ను వండుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతుండు. ఏమనిపిస్తుంది ఇట్లాంటి మాటలు వింటుండే నీకు? దీన్ని బట్టి ప్రజలకు ఇది ఒక రాంగ్ మెసేజ్ అనమాట. ప్రభుత్వం అనేది ప్రజలు ఏమన్నా మనకు కావాల్సినటువంటి పనులు చేస్తారేమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అట్లాంటప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం వల్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే అతనే ఇట్లా చేస్తుండే మా రైతుల పరిస్థితి ఏంది? మామూలుగా 100% తప్పు. అట్లా మాట్లాడి ప్రజలకు రాంగ్ మెసేజ్ అనేది పోయింది కాబట్టి అలాంటి మాట్లాడడం కరెక్ట్ సబబు కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు పైసలు లేవంట కదా, నిజంగానే ఆర్థిక స్థితి బాగాలేదు రాష్ట్రంది, అప్పులు పుడతలేవు, దొంగలను చూసినట్టు చూస్తురట, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట ఢిల్లీకి పోతే. ఎంతవరకు కరెక్ట్? అది ఆయన స్థాయి కాదు. అది ఒక సీనియర్గా ఉండి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికి ఇస్తే ఎవరైనా గుర్తించి అతనికి కావాల్సినటువంటి అప్పులు పుడతాయి, ఇంకా వేరే వాళ్ళని బదిలాడుకోవాలి. ఏదో రకమైనటువంటి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఇలాంటి దొంగగా చూస్తున్నారు అని చెప్పుకోవడం అనేది ఆయన స్థాయికి అది తప్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఇంకా వేరే సీనియర్ లీడర్లు ఉంటే అప్పులు వచ్చాయంటవా? రాష్ట్రానికి 100% వచ్చాయి. 100% వేరే వాళ్ళనే వస్తలేవు. ఎందుకంటే అతని యొక్క క్యారెక్టర్ అనేది అందరికి తెలుసు. ఎందుకంటే మనం చూసినాం అతను ఏం చేసిండు అన్నట్టు, బ్యాగులు మోసిన చరిత్ర అతనిది, ఎప్పుడు ఉద్యమం చేసిన చరిత్ర అయితే అనేది కాదు. కాబట్టి ఇంకా అలా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మంచి స్థాయిలో చేసినట్టు కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కోసం కూడా మస్తు త్యాగాలు చేసిరట వాళ్ళు. కాకపోతే మేము చూపెట్టుకోలేదు, మిగతా వాళ్ళు అందరూ చూపెట్టుకోరు, అంతే తేడా అంటుండు. చూపించుకోవాల్సింది కదా, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చూపించుకోలే అంటే ఎందుకు? వాళ్ళదే తప్పు కదా. చూపిస్తే మరి అప్పులు పుట్టేవి కదా. చేసిన ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడన్నా చూపించమనండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళు చేసిన ఆనవాళ్ళు గత 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? రైతులకు ఏమన్నా చేసిందా? సామాన్య ప్రజలకు ఏం చేసింది చెప్పండి? ఎక్కడా లేవు, ఆనవాళ్ళు లేవు. మరి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంట, ప్రజాపాలన అంటుండు. ఎట్లా ఉన్నది? ప్రజలు మరి మార్పు కోరుకురు, ఎలాంటి మార్పు వచ్చింది ప్రజలకు అసలు? ఇది ఇందిరమ్మ రాజ్యం కోరుకున్నటువంటి రాజ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అరాచకాల రాజ్యం ఇది. ఎందుకంటే దాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి రాజ్యంగా చెప్పవచ్చు. అంతే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం అయితే ఇక్కడ లేదు, కనబడలేదు. ఈ మాటకు 100% చెప్పడానికి ఎక్కడ ఏ ఊళ్ళు ఇప్పుడు ఇన్ని 14-15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ రంగంలోకైనా వెళ్దాం, ఈవెన్ చిన్న లేబర్ దగ్గర నుంచి మనం అన్ని రంగాల వైపు, అన్ని కులాల వారు కావచ్చు, మతాల వారికి కావచ్చు, ఎక్కడైనా శిలాపలకాలు వేసిండ్రా? ఏ ఊరికన్నా మీ మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ నాయకులు కావచ్చు వచ్చి అభివృద్ధి ఫలాలు ఎక్కడున్నాయో ఒక్కసారి మనం ఈ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం. ఈ రైతు బంధే చక్క ఇవని కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తిగా రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందని నమ్మాలని పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఉద్యోగస్తులకు ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మన చెప్పిండు కదా, మీకు జీతాలు ఇస్తే వీళ్ళకి ఇచ్చే సంక్షేమాలు ఆగిపోతాయి, మరి యాపం అంటారా అని చెప్తా ఉన్నాడు. అంటే సంక్షేమాలు వస్తున్నట్టే కదా ప్రజలకు? ఎక్కడ వస్తున్నాయండి? పింఛన్ కేసీఆర్ గవర్నమెంట్ గారు ఇచ్చినటువంటి, అవునా?
మరి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు పెన్షన్ పెంచాడట కదా. ఎక్కడ ఇచ్చారండి? ఎవరికి వచ్చినాయి? ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ వృద్ధునికి వచ్చినాయి, ఏ ఒంటరి మహిళలకు వచ్చినాయి, ఎక్కడ వితంతులకు వచ్చినాయి చూపిస్తే మేము కూడా చూస్తాం కదా. ఎక్కడ రాలేదు. అవన్నీ అబద్ధ ప్రచారాలు. ఈ అబద్ధ ప్రచారాలు తిప్పుకొట్టడానికే ఇక్కడ చాలామంది మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు రోజుకొక పూట అబద్ధం చెప్పడం, వాళ్ళు ఒక్కటి కూడా నిజమైనటువంటి స్టేట్మెంట్ లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఎక్కడ పింఛన్ రావట్లేదు. అభివృద్ధి ఫలాలు ఎక్కడ ఉన్నాయండి? పాతయే కదా. వాళ్ళు కొత్తగా తెచ్చింది ఏది చెప్పండి? ఏమీ చేయలేదండి. రైట్ అని ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది దేశంలో మొత్తం కూడా. అంటే దేశం అంతా అటు సైడ్ చూస్తుంటే తెలంగాణ ఒక్కటి మాత్రం అందాల పోటీల వైపు చూస్తూ ఉన్నది. ఇది అసలు నీకు ఈ అందాల పోటీల మీద అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి అంటాయి. నేనైతే ఒక పక్కా చదువుకున్నటువంటి నిరుద్యోగిని. నేను చాలా బాగా చదివిన 100% ఒక ఒక దాన్ని ఏమంటే సామాజికంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది తప్పు. మనకు అక్కడ బార్డర్లో మన దేశాన్ని ఎంతోమంది సైనికులు ప్రాణంగా పెట్టి దేశం పైన అది ఉగ్రవాదులు అటాక్ చేస్తూ ఉన్నా మన వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని ప్రతి దాడులు చేస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ని పెంచనీకంట. ఈ పెంచనీకి అందాల పోటీలు అవసరమా అండి? ఇప్పుడు పెట్టుకోవడం అవసరమా? దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా మేము అది రాష్ట్రాన్ని బాగా ఇది హైదరాబాద్ అనే నగరాన్ని పెద్దగా చూపిద్దామని ఆలోచనలు ఉన్నారు తప్ప ఇది ఏ ఒక్క మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే పౌరుడు దీన్ని అనేటువంటి ఎవ్వరు కూడా సహించేటువంటి పరిస్థితి కాదు. అది పెట్టడం అనేది అసలు ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఏం జరుగుతుందా అనేటువంటి భయం గుప్పిట్లో ఉన్నటువంటి దేశ ప్రజలు పౌరులు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని చూసే పరిస్థితిలో లేరు. అందాల పోటీలు చూసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ అందాల పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే తెలంగాణకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, దాంతోపాటు పెట్టుబడులు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి వీటన్నిటికీ అడ్డుపడుతున్నారా మీరంతా? లేదండి. పెట్టుబడులు వస్తే మనకే మంచిది కదా. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది, సంక్షేమ ఫలాలకు పైసలు వస్తాయి. సరే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పెట్టుబడులతో సంక్షేమ ఫలాలు ఇంకా పెద్దగా పెంచుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అందాల పోటీలకి పెట్టుబడులు రావడం అనేది చాలా తక్కువ. మేము కూడా అందరం చదువుకున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళకే తెలిసేలోకి మాట్లాడుతురా. మరి అసలు వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఏదో మాయ చేసి చెప్తున్నా అనేది అర్థం కావట్లేదు. మరి ఏం చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నాం అంటే, మీలో ఉన్నటువంటి గొప్ప సరే మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏది మార్పు అనేటువంటి భావంతో మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మంచిగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల వర్గాల ప్రజలకి సంక్షేమ పనులను అందించి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక అభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సూచన చేస్తున్నాం. ఇది ఒక పక్క ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా అప్పుల పాలు చేసింది. మేము దాంట్లో వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం, దాంట్లోకే పైసలు సరిపోతలేవు, మీకే నుంచి తెచ్చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి జాబులు మేము ఇచ్చినాం, ఇప్పుడు చాలా జాబులు ఇచ్చినాం. రీసెంట్గా కూడా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి నియామక పత్రాలు అందజేసి వీడియోలు కూడా బయటికి రిలీజ్ చేశారు. మరి ఇవన్నీ అభివృద్ధి కనిపిస్తలేదా మీకు కాంగ్రెస్ నుంచి? లేదండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు ఇవ్వడం అనేది, కాళేశ్వరం కట్టడం కానీ, మరి ఇంకా భారీ ప్రాజెక్టులు కట్టడం అనేది జరిగింది. ఇది కాళేశ్వరంతో ఒక పక్క కోట్లు కుంభకోణం జరిగిందని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. నీళ్ళు అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కానీ కెనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పంటలు వెనుక ఉన్నటువంటి వడ్లే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు ఈ వడ్లన్నీ కాళేశ్వరం నుంచి పండినేనా? అక్కడ నుంచి 100% కాళేశ్వరం ద్వారా నీళ్లు రావడం వల్లనే ఇవన్నీ వడ్లు పండి. అంత ముందుకి ఇలాంటి ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఎక్కడో ఒక కుప్ప కనిపించేది, ఏంటి దాని అరసు. అలాంటిది మీరు ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా, ఎక్కడ రోడ్ల మీద చూసినా విపరీతమైనటువంటి అది వరి పంటనని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా గత పాలకులు చేసిన, అంటే అక్కడ అవినీతి జరిగింది అంటే ఒక పిల్లర్ గురుతుందండి. చాలా పెద్ద కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. సో దానిలో చిన్న ఒక పిల్లర్ కూలిపోతే వీళ్ళు దాన్ని భూతద్దంలో చూసి ప్రజలకు ఒక మభ్య పెట్టడం అన్నాడు. దీని ఒక్కదాన్నే చూసి వాళ్ళకి ప్రజలని డైవర్ట్ చేయడం అన్నట్టు, డైవర్ట్ పాలిటిక్స్ ఇది కాంగ్రెస్ వల్లే. కాబట్టి సరే వాళ్ళు అనుకుంటున్నారు కదా కూలుతుంది అని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నీళ్ళు వస్తున్నాయి కదా మనకి. కాబట్టి అభివృద్ధి అనేది ఇంకా వీళ్ళు మిగతా వేరే ఎక్కడైనా జాగాలు కానీ ఎక్కడైనా చేసి ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ అప్పు తీసుకొచ్చి
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అనేటివి అందియాలని కోరుతున్నాం. రైట్. ఫైనల్గా ఇప్పుడు మొన్న మాట్లాడినటువంటి మాటలకు మీరు ఒక చదువుకున్న నిరుద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను కోసిన రూపాయరా వండుకొని తింటారా నన్ను అని చెప్పి ఆ మాట కావచ్చు. దాని తర్వాత అప్పుల కోసం పోతే ఎవరు నమ్మట్లేరు, దొంగలను చూసినట్టు చూస్తుర్రు, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూసినట్టు చూసి అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అట్లా మాట్లాడడం ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే పెద్ద స్థాయి. నాకు అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసిన ఏం లేదు అని చెప్పడం మరి అందరు కూడా అంటే ఉద్యోగస్తులు కావచ్చు చాలామంది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, సరే గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నామని అని అన్నారు. మరి ఇంకా మీకు వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు ఆ డబ్బులు ఆర్థికంగా సేకరించి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి అన్ని రకాలుగా సమీక్షలు చేసి ఏ రంగంలో ఎట్లుంది అని చెప్పేసి అన్ని రకాలుగా సమాలోచనలు అందరం పిలిచి అన్ని మంత్రులతో చేసి అట్లా ఆ రకంగా ముందుకు పోవాలి తప్ప ఇలాంటి అనేటువంటి మాట్లాడడం ప్రజలకి ఏమవుతుందంటే ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం జరిగింది, ఇక మనకి ఏమి వస్తాయి, ఇంకేం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడి ఇంకా ఒక 10 ఏళ్ళు అంటే వెనుకకు పోతుంది అనేది అర్థం చేసుకుంటున్నా ఉన్నారని చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న.